కనబడుతుంది కదా. అనుమతులు లేకుండా ఆదిత్య అడ్మిషన్లు, విద్యాశాఖ సహకారంపై అనుమానాలు, సీఎం సన్నిహితులమని చెప్పుకుంటున్న యాజమాన్యం, చర్చలకు సిద్ధమవుతున్న ఉస్మానియా. చదువుల పేరిట వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను దోపిడీ చేయడమే కాకుండా వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వ అనుమతులు, యూనివర్సిటీ అప్లికేషన్లు లేకపోయినా కూడా హైదరాబాద్లోని ఆదిత్య డిగ్రీ కాలేజ్, ఆదిత్య బిజినెస్ స్కూలు అడ్మిషన్లకు దందా తెరలేపాయి. లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్న ఈ వ్యవహారంపై ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ ఉన్నత విద్యా మండలి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసిన యాజమాన్యం మాత్రం కాలేజీ బోర్డుపై అఫిలియేటెడ్ టు ఉస్మానియా అని ప్రస్తావించి అడ్మిషన్లు సాగిస్తుండడం విద్యాశాఖ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. అంటే ఉస్మానియా యూనివర్సిటీ కింద మాకు గుర్తింపు ఉన్నది, దాని కింద నడుతుందని చెప్పింది నేను. అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ అట. ఓకే. ఆదిత్య బహిరంగ నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాశాఖ అధికారులు కఠినంగా చర్యలు తీసుకున్నారు. ఇగో దొంగలు ఇగో ఇటువంటి బద్మాష్ కాలేజీల సంగతి చూడుర్రి. ఈ ఆదిత్య అనే ఏదైతే కాలేజ్ ఉన్నదో, డిగ్రీ కాలేజ్ అట ఇది, దీని మీద బిజినెస్లో నేను మళ్ళీ చెప్తున్నా, చదువుకునే యువకులు అందరికీ చెప్తున్నా, మీ దగ్గర ఉండే గవర్నమెంట్ బడిలో చదివిన పెద్ద ఆశ్చర్యం ఏం పోకండి. ఏదో కార్పొరేట్లో ఏం లేదల్లా, 4 గోడల మధ్యలో వేస్తాడు, వాడు లాకెత్తాడు, అల్లనే బాత్రూమ్, అల్లనే వాష్రూమ్, అల్లనే తిండి, అందులోనే చదువు. ఈ 4 గోడల బందీ జైలుకాన చదువులు చదవకూర్రి. నేను మళ్ళీ చెప్తున్నా, ఓనాడు ఆశ్రమం పాఠశాలలు అద్భుతంగా ఉండే, ఓనాడు ప్రభుత్వ బళ్ళు అద్భుతంగా ఉండే, ఇప్పటికీ బాగానే ఉన్నాయి అవి. వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్. వీళ్ళంతా ఏంది అంటే లక్షలాది ఫీజులు. ఇప్పుడు నాలాంటి చాలామంది ఉన్నారు తెలంగాణలో, దాదాపుగా 40 నుంచి 70 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరికి దిద్దాం 2 పీజీలు, 3 పీజీలు, ఎంఫిల్లు, పిహెచ్డీలు, ఎంతమంది చేయలే నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. నేనేమంటున్నా అంటే చదువు కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన దగ్గర కంటెంట్ ఉంటే ఏదైనా పాసిబుల్ అవుతుంది. ఈ ఆదిత్యకు సంబంధించి అడ్మిషన్లు ఎందుకు తీసుకుంటున్నారు? పర్మిషనే లేనప్పుడు ఎట్లా ఇస్తున్నారు అంటున్నా. ఏం చేస్తున్నా? విద్యాశాఖ గుడ్డి గుర్రాని పనులదవుతున్నారా? కొడుగుడ్డు మీద ఈకలు విక్తున్నారా? ఏం చేస్తారండి? విద్యాశాఖకు సంబంధించిన అధికారులు మీకు ఎంత వాటాలు ఉంటున్నాయి? మీకు ఎన్ని లంచాలు ఇస్తున్నారు? లేకపోతే ప్రభుత్వానికి ఏమైనా లంచాలు ఇచ్చేలా ఎట్లా నడుపుతారండి? బహిరంగంగానే అసలు లేదనే చెప్తా అంటే ఈ ఆదిత్య అడ్మిషన్లకు సంబంధించి ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఎక్కడిది? ఎవడి సొమ్ము? ముఖ్యమంత్రికి సుట్టపోడైతే రౌడీజం చేయొచ్చా? రాజకీయం చేయొచ్చా? ఏదైనా చేయొచ్చా? ఏ చేసినా నడుస్తుందా? ముఖ్యమంత్రి పేరు చెప్పి ముఖ్యమంత్రికి దగ్గరలో సన్నిహితం అంటే నీకేం నియమ నిబంధనలు ఏమి ఉండాల్సిన అవసరం లేదు, నీకేం అవసరం లేదా? నీ ఇష్టమా? నీ జాగిరా? అరే గింత అన్యాయమా, గింత ఘోరమా? తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి దయచేసి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సాలిగా ఈ ప్రైవేట్ యాజమాన్యం, నారాయణ, శ్రీ చైతన్య, అవన్నీ దొంగ ముచ్చట్లు మీరు నమ్మకూరి దయచేసి చెప్తున్నా. గ్రామీణ ప్రాంతాలలోనో లేకపోతే మండల స్థాయిలలో అక్కడ చదువుకున్న యువతకు పూర్తి స్థాయిలో ఏంది అంటే టాపర్లుగా నిలిచిన వాళ్ళకు కొంత మనీ ఇచ్చి తీసుకొచ్చి లేదా ఫ్రీ ఎడ్యుకేషన్ పేరుతో తీసుకొచ్చి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరికీ కూడా చదువులు అప్పచెప్పే ప్రయత్నం, వాళ్ళకి ఏంది అంటే వాళ్ళ మార్కులను మళ్ళీ చూపెట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వ శాఖల నుంచి ప్రభుత్వ బళ్ళల నుంచి వచ్చిన వాళ్ళే. సో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ అనుమతులు లేని ఆదిత్య లాంటి ఈ ఆదిత్య పంచాయతీ ఏందో తాడో పేడో తెలపాలి. ఈ ఆదిత్య విద్యాశాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో దీని సంగతి ఏంది, దీని కథ ఏంది, దీని లక్షణం ఏంది, దీని వ్యవహారం ఏంది, ఖచ్చితంగా కూడా ఈ ఆదిత్యకు సంబంధించిన అడ్మిషన్లు ఆపేయాలి. ఈ ప్రైవేట్ యాజమాన్య రచ్చ ఈ పద్ధతిని అంతా కూడా ఎక్కడికక్కడ క్లోజ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో ప్రైవేటు స్కూళ్ళకు సంబంధించి అయినా కాలేజీలైనా ఏవైనా ఈ ఆదిత్య కనబడుతుంది కదా, ఈ ఆదిత్య డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీలో జైన్ కాకుర్రి, మీ ఇయర్ లాస్ చేసుకోకుర్రి, పైసలు వృధా చేసుకోకుర్రి, ఆగం కాకుర్రి, ఆగం చేయకుర్రి. దీంట్లో లంచాలు తీసుకున్న అధికారులను ముఖ్యమంత్రి బయట పెట్టాలి, లేదు అనుమతులు లేకుండా ఎట్లా నడిపిస్తారో వాళ్ళని జైలు వేయాలి. ఇది ముఖ్యమంత్రి గారి బాధ్యత. ఓకేనా? ఇది మళ్ళా మీరు ఇంకోటి అనుకోకుర్రి. రైట్. ఇక దాంతో పాటుగా మరో అంశం, ఇక ఇది చూసిర్రా, ఇది ఎవరైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట. రేవంత్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? రేవంత్ రెడ్డికే కౌంటర్ ఇద్దాం. బీఆర్ఎస్ ఒక చచ్చిపోయిన శవం, బీఆర్ఎస్ పార్టీ ఒక చచ్చిపోయిన శవం అన్నాడు. ఓకే, మరి కాంగ్రెస్ పార్టీ బతుకున్న శవమా అని తెలంగాణ ప్రజలు అడిగితే ఏం చేస్తారు? సమాధానం చెప్తాడా? ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉండి ఏం చేసింది చెప్పు, నిజం చెప్పురు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేసింది? బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అనేది 10 సంవత్సరాల అధికారంలో ఉండి కాళేశ్వరం లాంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చింది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో అధికారం ఉండి కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, న్యూట్రిషన్ కిట్ కానీ ఇవన్నీ ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది? వాటన్నింటినీ ఇవ్వకుండా బొక్కబొర్లా
అడ్డం బండి దాచుకుంటున్నది ఎలక పొక్కల. తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధాలు తెగిపోయినాయి. నీకు చెప్పిర్రు వచ్చి రేవంత్ రెడ్డి మాకు బీఆర్ఎస్ పార్టీతో సంబంధాలు తెగిపోయినాయి, మీ అందరం బద్ధశత్రువులుగా మారినాం, నీతో ఉంటాం, నీ పడవలో ప్రయత్నిస్తాం, మీ వెనుక నిలుస్తాం అని చెప్పారు. ఎవరన్నా వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు? కాంగ్రెస్ పార్టీతో మీ పార్టీ నాయకులకు బంధాలు తెగిపోతున్నాయి. బక్క జెర్సన్ ఎందుకు బయటకు వచ్చిండు? జీవన్ రెడ్డి ఎందుకు బయటకు వచ్చిండు? దీనికి సమాధానం చెప్పాలి. బంధాలు ఏ పార్టీకి తెగిపోతున్నాయి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరన్నా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరానా? గా పిరాయింపు ఆ 10 మంది అంటే లెక్కలేరు వాళ్ళు. ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయారు అనుకో, ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి. దాని సంగతి ఏంది? వాళ్ళ సంగతి ఏంది అంటున్నా. కేశవరావు వచ్చిండి, ఆయనకు హోమ్ మినిస్టర్ ఇచ్చిల్లా? పోచారం శ్రీనివాసరెడ్డికి ఇచ్చిల్లు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిరా? ఏం చేసిల్లు మీరు? మీ పార్టీలకు వెళ్ళే కీలకమైన నేతలందరూ వస్తారు కదా. దేవుడిపై ఒట్టేసి బీజేపీతో పొత్తు లేదని కేసీఆర్ చెప్పగలరా? నువ్వు కూడా దేవుడి మీద ఒట్టేసి బీజేపీకి సంబంధించిన నేతలను ఎందుకు కలుస్తున్నావు చెప్పవచ్చా? చెప్తావా? నువ్వు కూడా దేవుడి మీద ఒట్టేసి 1000 కోట్ల రూపాయలు నెలకు పంపిస్తున్నావు అని కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన దాని మీద నిజం చెప్తావా? నువ్వు కూడా ఒట్టేసి ఢిల్లీ నాయకత్వం నడతా, నా రాజ్యం ఏం లేదు, నేను ఉత్తగా నామమాత్రం ముఖ్యమంత్రి అని చెప్పగలుగుతావా? దేవుడి మీద ఒట్టేసి. తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు, దానికి సమాధానం నేను చెప్పమని చెప్తున్నా. సెలబ్రిటీలు డ్రగ్ వాడితే పట్టుకొని జైలుకు పంపించాల్సిందే. ఏం పంపిస్తారు? తెలంగాణ తొలినాళ్లలో నీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక డ్రగ్కు సంబంధించి చాలా మంది పేర్లుండే, విచారణ అది ఇది ఏమైపోయిందో, అది ఆడపోయిందో కేసు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించారు. నువ్వు సిబిఐ కాదు, ఏసీబీ కాదు, ఇంకా కొత్తది ఏదైనా చట్టం తీసుకొచ్చి చేసినా కూడా అలా జరగదు. 96,000 కోట్ల పైచీలకు మాత్రమే ఆ ప్రాజెక్టు కట్టడానికి అయింది. దాంట్లో నువ్వు ఎంత దొరకబట్టినా అలా అవినీతి ఉండదు. మా అంటే హెలికాప్టర్లలో చక్కర్లు కొట్టి దాని మీద సర్వేలని రీసర్వేలని అధికారులు పోయి ఉంటే గా ఖర్చు తప్ప ఇంకేం బయటపడదు. అలా ఏం లేదు. 4th సిటీలో అంతర్జాతీయ స్థాయి హెల్త్ సిటీ ఏర్పాటు చేస్తాం. ఉన్న సిటీలకే దిక్కు దివాన లేదు, కానీ ఇక కొత్త సిటీ కథ. గట్టిగా వానదేవుడికి కోపం వచ్చి ఒక 3-4 గంటలు హైదరాబాద్లో గట్టిగా వాన కొట్టింది అనుకో, మొత్తం హైదరాబాద్ అంతా నిండిపోతుంది, ఒక చెరువు లెక్క కనబడుతుంది మీకు. ఈ ఉన్నదానికే నిజాం కాలం నాటి డ్రైనేజ్ వ్యవస్థ అండి హైదరాబాద్ది, నిజాం కాలం నాటి చెరువుల వ్యవస్థ అండి. దీన్నే బాగు చేసే దిక్కు లేదు, కానీ ఇంకేదో హెల్త్ సిటీ. అపోలో మరో 100 బ్రాంచ్లు పెట్టాలి, ప్రభుత్వం సహకరిస్తుంది. ప్రభుత్వ దవాఖానలన్నీ ఎటు పోవాలి? ఉస్మాన్ ఎటు పోవాలి? గాంధీ ఎటు పోవాలి? ఎంజేమా దవాఖాన ఎటు పోవాలి? నియోజకవర్గాలకు అదే అపోలో లాంటి బ్రాండ్తోని ప్రభుత్వం అద్భుతమైన వైద్యాన్ని అందించవచ్చు కదా. మళ్ళీ అపోలో లాంటి 100 బ్రాంచ్లు ఎందుకు మాకు అంటున్నా? ప్రైవేట్ వ్యవస్థ కదా, దాంట్లో ఏమన్నా మరి నీకేమన్నా చెప్పిర్రా, ఇచ్చిర్రా, ఏంది అనేది తెలంగాణ సమాజం అడగాల్సి వస్తుంది రేపు ఇట్లనే మాట్లాడితే. తెలంగాణలో అపోలో ఎందుకు? మా ఉస్మానియాకి సంబంధించి దవాఖాన ఉన్నది, గాంధీ దవాఖాన ఉన్నది, ఎంజిఎం అంటే దవాఖాన ఉన్నది. ఈ దవాఖానలకు సంబంధించి అద్భుతంగా చేస్తాం. ఇలాంటి ఇంకా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ అందించేసి మంచిగా వైద్యానికి సంబంధించి నాణ్యమైన ప్రమాణాలతో మేము నడిపిస్తామని చెప్పొచ్చు కదా. విదేశీ రోగుల కోసం ఎయిర్పోర్ట్లో ప్రత్యేక గ్రీన్ ఛానల్. విదేశీ రోగులు ఉన్న ఇక్కడ తెలంగాణ రోగులందరూ పక్కన పెట్టింది, కానీ విదేశీ రోగులట. కన్నతల్లికి బువ్వ పెట్టినాడు, పిన్నతల్లికి గాజులో షీరో కొనిచ్చిండను వెనకటో సామెత ఉంటుంది. గట్లనే అయిపోయింది అంటారు తెలంగాణ ప్రాంత ప్రజలు. ఏం చెప్తామండి? మహిళా భద్రత, ప్రభుత్వ భూముల పరిరక్షణకే మా ప్రాధాన్యత. ఏంది భూముల పరిరక్షణక? మీ పొంగులైతే భూములు కబ్జా చేసిండని ఆ పల్లవి షా, దాంతోపాటు ఆయన పేరు అమిత్ షా అనుకుంటా, ఇంకో ఆయన పేరు ఏదో ఉంటుంది, వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టిల్లు కదా. దాని సంగతి ఏందో చెప్పు. ఈ భూముల పరిరక్షణ మీ పార్టీలో ఉండే జడ్చర్ల ఎమ్మెల్యే అనూరు రెడ్డికి సంబంధించి ఆయనే చెప్పిండు కదా, దాని సంగతి ఏందో చెప్పు. మీ పార్టీకి సంబంధించి చాలామంది కబ్జా చేసిల్లు కదా, దాని గురించి చెప్పు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి రిలీజ్ చేసిన హైడ్రాకు సంబంధించిన దాంట్లో అక్రమ కట్టడాలు జరిగిన దాని సంగతి చెప్పు. మీ కుటుంబ సభ్యులందరూ కూడా దుర్గం చెరువు దగ్గర అదేంది బఫర్ జోన్లో ఉన్నారు, దాని సంగతి చెప్పు. ఇవన్నీ పక్కన పెట్టి బీఆర్ఎస్ అట. బీఆర్ఎస్ ఎప్పుడు చచ్చిపోతుంది? మరణం లేని పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ. మీరు ఎన్ని రకాలుగా అపవాదులు వేసినా, ఎన్ని రకాలుగా ఏం చేసినా, ఎట్లా చేసినా, ఏం కథ, తల కిందికేసి తపస్సు చేసినా, కాళ్ళు పైకి పెట్టినా కానీ బీఆర్ఎస్ ఈజ్ అల్టిమేట్. అంతే, అది రాక్. ఎప్పుడు దాన్ని ఆపలేరు, మీరు ఏం చేయలేరు. నేను చెప్తున్నా కదా. అంతకు మించి తెలంగాణలో ఇంకొకటి ఏమైనా ఉంటే నాకు చెప్పురు. అంతకు మించి ఇంకేమీ కాని పరిస్థితి అయితే కనబడుతుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీంతో పాటు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, ఈ తెలంగాణలో ఇక చూడు మందుగోళీలండి. దవాఖానా పోతారు కదా మీరు, జ్వరం వచ్చో మోకాలు నొచ్చో